మొత్తానికైతే ఇంటికైతే వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే పాపకి కళ్ళకి గంతులు కట్టి తీసుకోబోతున్నాము. పైకి గట్టుకులోరే ఏ తీసుకురాద్దా, నీకో సర్ప్రైజ్ గిఫ్ట్ అయిరా నీ పిల్లలు. కిందకే తీస్తాను. ఇది కావాలా? తీస్తాను. ఇది నన్ను తీస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. అలాగే మీ అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాము. సో ప్రస్తుతానికి టైం వచ్చేసి 3:19 అయింది ఫ్రెండ్స్. సో గుడ్ ఆఫ్టర్నూన్. సో పొద్దున్న నుంచి ఇంటి దగ్గర లేమన్నమాట. సో పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. చిన్న పాప అదే మొన్న ప్రేమలమ్మ డెలివరీ అయింది కదా. సో మా ఇన్న బిడ్డ అనమాట. ఆ పాపకు కొంచెం దగ్గు లాంటిది ఏదో ఉంటే హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. అంత భారతి, నేను, మా అన్న, ప్రేమలమ్మ, మా అత్త, వీళ్ళత్త, మా అమ్మ. సో అందరు కలిసి హాస్పిటల్కి వెళ్ళామన్నమాట ఆటోలో. వీళ్ళు హాస్పిటల్లో వదిలి నేను బాడీకి తిరిగి వచ్చాను. తర్వాత అయిపోయిందని ఫోన్ చేశారు, ఇంటికి ఎక్కించుకొచ్చేసాను అనమాట. ఇంకా పాపకు కూడా ఇప్పుడు బాగుందనమాట. ఆసుపత్రి పోయి చూపించుకొని వస్తే ఏం లేదు, మందులు వాడండి 2 రోజులు తగ్గుతుంది అనుకని అని చెప్పారు అనమాట. తిరిగి అయితే మాత్రానికి మరి ఇంటికి వస్తాం అనమాట. ఇంకా సో మొత్తానికి వచ్చేసి సైకిల్ ఫిబ్రవరికి యాక్చువల్గా సైకిల్ తీసుకురావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో మన బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది సంగతి. చాలా రోజుల నుంచి అడుగుతుంది హెబ్రి, నాన్న సైకిల్ ఆటో పోయి వచ్చేటప్పుడు కూడా నాకు సైకిల్ తెచ్చలేవు కదా నువ్వు అని అడుగుతుంది అనమాట. అప్పుడు సైకిల్ తీసుకురా అంటది. ఫేనాక మధ్యన ఫోన్ చేసి సైకిల్ తీసుకొస్తావు నాకు వచ్చేటప్పుడు అంటది. వచ్చినాక మళ్ళీ సైకిల్ తెస్తాను అని అంటది. సో ఆటోకి పోయాడంటే ఏదో ఒకటి తీసుకొని వస్తాడు, అవన్నీ మర్చిపోయి సైకిల్ ని అడుగుతుంది అనమాట. వినోద్ సైకిల్ తీసుకొని రావాలని నేను కూడా చాలా సార్లు అనుకుంటున్నాను. కుదరకుండా అంతా ఒకటికే సరిపోతుంది సంసారాలు కట్టేది ఇవి. సో అందుకనే ఇంకా చూద్దాంలో మళ్ళీ నెక్స్ట్ మంత్ అని 2 నెలల వాయిదా బట్టి. సో ఈ నెలని తీసుకుంటాం అనుకుంటే ఈ నెల కూడా మళ్ళీ ఇంకా కాలే, నెక్స్ట్ మంత్ తెస్తాంలే అనుకుంటే. కానీ సో అన్నీ అనుకూలమైనట్టుగా సో ఒక అక్కాయి భారతి అకౌంట్కి అయితే పంపించారనమాట. సైకిల్ కొనుక్కోండి వినోద్ హెబ్రికి. వీడియోస్లో మేము చూస్తున్నాం కదా, కొనిద్దాం అనుకుంటున్నాము. మీరు వెళ్ళి కనుక్కోండి ఎంత అవుతుందో. సో నేను పంపిస్తాను అనమాట. సో నాకు తెలిసి 2.5 అనుకునింటి, కానీ మా దగ్గర లేదు. మా హెబ్రి ప్రశస్త వాళ్ళు అనుకోలేదు, మేము మా పిల్లలకు కొనిలేదు. సో మా ఇంటి వెనకలా ఉందన్నమాట ఒకరితో సైకిల్. వాళ్ళని అడిగితే చెప్పారనమాట ఇంత అని. అదే రేట్ అదే ఆ సిస్టర్కి చెప్పాను. సో సరే వినోద్ తీసుకోండి అని భారతి అకౌంట్కి అయితే పంపించింది అనమాట సిస్టర్. సో భారతి కాదు హెబ్రికి కొంచెం సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేయండి వినోద్ ఆ సైకిల్ని అని చెప్పిందనమాట. అందుకనే కొంచెం కిందికి పంపించాను గట్టి తెరిచి పిల్లలు. మరి ప్రశస్తకి ప్రిన్సికి అర్థమవుతుంది మేము మాట్లాడే మాటలు. మేము బయట ఇప్పుడు పోతాం కదా ఆటోలోన, ఐరా నీకు సైకిల్ చేస్తారా అనే మాట కూడా అంటారనమాట పిల్లలు. అందుకోసమనే పంపిస్తాం కిందికి పిల్లల్ని. సో అందుకే కొంచెం గట్టిగా అరిసి కింది పంపండి అని చెప్తాను అనమాట. సో ఇప్పుడైతే మేము వెళ్ళి హెబ్రికి సైకిల్ తీసుకురావడానికి వెళ్తున్నాము. సో సైకిల్ ఏదైనా సరే ఒక వస్తువు కొనడంలో నాకు అంత అనుభవం లేదు కాబట్టి ఈమెను తీసుకెళ్తాను అనమాట. ఎందుకంటే తెచ్చిన పేర్లు పెడుతుంది, వాళ్ళ అమ్మకి తెలుస్తాలండి హెబ్రికి అది బాగుంటుందో అది ఏమనేది. సో అందుకనే ఇప్పుడు తీసుకొని రావడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. హెబ్రికి సైకిల్ చూడాలి ఎలాంటివి తెస్తామో, తెచ్చిన తర్వాత హెబ్రి రియాక్షన్ ఎలా ఉంటుందో, తనకు నచ్చుతుంది సైకిల్ అంటేనే నచ్చుతుంది, ఇష్టపడుతుంది. ఆడ అక్కడ నుండి ఆ పిల్లోడు ఇదల్లా తొక్కుంటూ వస్తాడు అనమాట. నాకు సైకిల్ ఒక బొమ్మలు చూస్తుంది అని సైకిల్ దొక్కే బొమ్మలు చూస్తుంది. సో ఇంకా నేను ఆ సెల్ ఇట్టాడిది సైకిల్ అనేది రానప్పుడు ఇట్టాడిది అంటుంటే నేను లైట్ తీసుకుంటుంటే ఆ ఇంటి పక్కన ఎప్పుడైతే సైకిల్ చూసినో ఇంకా సైకిల్. సో ఇప్పుడు వెళ్ళి తీసుకొని వస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సిస్టర్, ఎందుకంటే 3 months ఈ మంత్స్తో నేను వెనక బట్టి తెద్దాం. మీరు సైకిల్ హెబ్రిక్ కొనిస్తారన్నప్పుడు నేను వద్దు అనే మాట కూడా అనలేదు. ఎందుకంటే నా వల్ల ఇంకో నెల వెనక్కి అవుతుంది అని కూడా నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు. సో ఇంతకంటే హెబ్రిని బాధ పెట్టడం ఇష్టం లేదనమాట. రేపు నెల అని చెప్పి అందుకనే
ఒక్క మాట కూడా నేను వద్దని కూడా అనలేదు. సరే సిస్టర్ ఓకే అన్నాను. పడుతుంది ఇంకా సైకిల్ తీసుకొని వస్తాం పప్పాయి. ఇది యాక్చువల్గా భారతి ఎవ్రీ లైఫ్లో ఇంపార్టెంట్, అంటే తన చైల్డ్హుడ్ మెమరీస్లో ఇది బాగా గుర్తుంటుంది హెబ్రికి. థ్యాంక్ యూ సిస్టర్, చాలా థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మేము వెళ్ళి సైకిల్ తీసుకొస్తాం. అది మీ సంబంధం తోలుకొని పోదాంలే, తోలుకొని పోదాం. ఎట్లా చేసి అప్పుడే ఇక్కడ. సో ఇప్పుడు ఫస్ట్ టాస్క్ వచ్చేసి మేము హెబ్రిని తప్పించుకోవడం అనేది ఇంపాసిబుల్. అది అవుతుందో లేదో చూడాలి ఫస్ట్. వాళ్ళు ఉన్నారంటే నేను ఆటో యూనిఫామ్ వేసుకున్నాను కాబట్టి ఎక్కడ పోయి ఉండరు. నువ్వు పని చేయను, ఆట శబ్దం కాకుండా అవతల తుట్ట ఆపుతావా, వస్తుంది కదా అట్లా స్టార్ట్ చేయి, నన్ను వస్తాను ఇంకా. అందరూ లోపల ఉన్నట్టున్నారు ఫ్రెండ్స్. ఓయమ్మా ఏం చేస్తున్నారు? ఆడుకునండి, బయటకు రావద్దండి. పండి పొలం పండి, ఎండ ఎండ కాదు బయట పండి ఆడుకున్నాం. వినోద్ అందరు నూకులు చేసి వస్తురా. బియ్యాలు తెచ్చుకున్నావునా? ఏమి కొంచెం ముందుకు వచ్చామన్నమాట. సౌండ్ వింటే కూడా బయట పిల్లలు వస్తారని. ఏమి ఏ మేము వచ్చేటప్పుడు అయితే మాత్రం కొంతమంది ఎక్కిరనమాట. ఇంకా ఎమ్నూరులోకి వచ్చినాక తీస్తున్నాము. శనివారం కాబట్టి మెయిన్ షాపులు బంద్ ఉన్నాయి. సైకిల్ అమ్మే షాపులు ఒక్క షాప్ ఒకటి ఓపెన్ ఉంది. పొలమా ఎట్లా అని ఆలోచిస్తున్నాము. ఏమనుకుంటారో అని ఎదురుకుంటే వీడియోలు చెప్తాను. రాలేదురా కాదు మరి అట్లా అక్కడ తుంటే ఏమని తెలుసా? అర్థం కాబట్టి మా నానేదాలు తిరగడతారు. నేను చూసి బయట అంటున్నా. అక్కడ తుట్టు విన్న పాపకు వాకర్ తెచ్చింది కదా, అక్కడ తుట్టు ఏమన్నా ఒకసారి రేట్ ఏముంటుందో చూద్దాంరా. వచ్చామా తీసుకున్నాము. ఓయమ్మా ఏమ్మా కూర్చొని నువ్వు పట్టుక అయ్యి బాగుందే, నచ్చిందే. ఎవ్రీ సైకిల్ చూడండి అమ్మా. చూద్దాం రా ఇంకా కలర్లు చూడి. అది కాదు చిన్ని కదా అని కదా, అది వద్దులే వద్దు. ఇట్లానైతే మినిమం ఆ పాప ముందునే హైట్ పాప. ఆడ బయట ఉండేది పెద్ద సైకిల్ అది పెద్దది రెండు కదా, అది ఆనంద కలర్ ఏమో అంటారు కదా. మా నిసికి కూడా తీసుకునేమన్నమాట ఈ సైకిల్. అసలు కూర్చున్నప్పటి నుండి దిగకుండా ఉన్నది. ఇంకా ఉండండి అని అమ్మకు తీసుకుంటుంది. పదామా వినా ఐరమ్ సైకిల్ 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 ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సైకిల్ తీసుకున్నాం అన్నమాట. రెండు
ఇక్కడ హెబ్రీ తీసుకుందామని వచ్చాము, కానీ నిస్సమ్మగుండు సర్టిఫికేట్ దొరికింది అనమాట. సో మీతో ఇంటికి పోయి చూద్దామండి. A few moments later. ఏమి అది ఐరమ్మకి ఎవరికి ఐరమ్మకే మరి నేర్చుకుంటుంది దానికి ఇవి ఉండాయి కదా కింద పడింది ఇంకా వస్తుంది. ఒక 4 రోజులు ఉంటే అన్నీ వస్తాయి. ఆడచ్చమ్మా కానీ ఇరుగొట్టినట్టు ఆడాల. వస్తుంది ఆడొస్తుంది, మనం కుసోని దొబ్బాల. చిన్న పాప ఆడదొక్కుతుంది ఇదల్లా. ఇంకైతే ఇంటికైతే వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే పాపకి కళ్ళకి గంతులు కట్టి తీసుకోబోతున్నాము. పైకి గట్టుకులో రే తీసుకురాద్దు, నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అయిరా. అటు ఆడ ఆడపేది రా అయిరా మరసంగా. ఇది ఎట్లా నడుస్తుంది ఇది? దా రండి రండి పట్టుకోగలరు రా, కనిపిస్తుందా అయిరా? రండి రండి పిల్లలు. ఉప్పు ఉప్పు కిందకే తీస్తాను. కిందకే తీస్తాను. ఇది కావాలా? తీస్తాను. ఇది నన్ను తీస్తాను. రండి ఎక్కండి. తొక్కేకొస్తుందా? పెద్దగా కదా. ఒకటోటే అయిరా నచ్చేదినా? బాగున్నదా? నువ్వు బాగుందా? సైకిల్ పిండి బల్ల టీచర్కి చెప్పు రావడమే, ఇంట్లో వాళ్ళకి చెప్పడమే నాకు సైకిల్ కొనిచ్చలేరే అని. ఇప్పుడు సంతోషమా? అయిరా చెప్పు. తొక్కలా ఆడ ప్రైజీ అక్కకోసేపు దొక్కుతుంది ధీమా. అయిరా ఏ బాగున్నదా గ్లోరీ? శ్రమ మాన్ తెచ్చామని చెప్తా నా బిడ్డ. ఎక్కు ప్రశస్త వెనక్కి ఎక్కు ఎక్కు గా ఆడా కాసి నమ్మని నాన్న తెచ్చుకుంటే అంటుంది చూడాడా. ముందుకు దొక్కాలా, ముందుకి అట్లా తొక్కు, అట్లా ముందు తొక్కు తొక్కు.
తొక్కు తొక్కు. ఏమంటది తొక్కు ముందు తొక్కు అట్లా తొక్కు తొక్కునా తొక్కి వస్తుందా తొక్కనికి తొక్కుతుంది రాదా దొబ్బాకి ఎట్లా మరి సైకిల్ అన్నప్పుడు తొక్కాలి అలా తొక్కు సైకిల్ కొనుకొచ్చావులే తొక్కు ఏం కాదు తొక్కు తొక్కు అట్లా తొక్కు తొక్కు నువ్వు దిగు సుతం చుప్పలున్నదంట తొక్కు కాలుతో తొక్కు తొక్కు గరం తొక్కు తొక్కు అట్లా అట్లా తొక్కు అట్లా ఇద్దరిని పెట్టుకున్నది ఏం పర్ల మిస్ అక్క అమ్మా ఏమినా సైకిల్ బాగున్నది అంటుంది ఐరమ్మ ముందు తొక్కల్లా వెనక కాదు ఇంకా తొక్కు అట్లా తొక్కు తొక్కు గర్రం తొక్కు అట్లా ఇట్లా రండి ఎండకేమి నీకు సూపర్ ఉందే నీకు నిసి నువ్వు కూడా తొక్కాలనిసి మిస్సమ్మ కాళ్ళందు. సో సైకిల్ వచ్చేసి ఫ్రెండ్స్ మొత్తానికి మా పిల్లల సంబరం అయితే ఇంకా అయిపోయేదే ఒకటే సైకిల్ ఐరమ్కి ఎక్కువ ఇష్టం అనమాట సైకిల్. అందుకోసమైనా ఐరమ్ తీసుకొని వస్తుంది, ఐరమ్తో పాటు నీ సిగ్గుడు తీసుకొని వస్తుంది. నిసి ఆడగా అసలుకి ఈ ఐరమ్మకి సైకిల్ చూస్తుంటే దీంట్లో కూర్చునేది ఆడలేదు వద్దు నాకి అనకాశాలు ఉన్నది ఇది చిన్నది ఇంకా ఉన్నాను అనకాశాన్ అని ఇంకా 2 తీసుకుని వస్తుంది. ఓకే సార్ గుర్తు చేసుకొని బాగుండదు అంటది బాగుండదే అబ్బా మామ కాదులేమ్మా పాప కట్టుకుపోయేది ఆ పాప కూడా ఎవరు తెచ్చిందన్నాడు కూర్చుడుగా యాక్చువల్గా అది యువతల కింద పడినట్టు పిల్లలు కింద పడినట్లు అట్లుంటారు యువతలు ఉంటే యువతలకి జిప్ ఉంటుంది అనమాట పిల్లలు కింద పడినట్లు పడరా సరే పేదలే పాప కొనుక్కునేటప్పుడు ఆయన పాపం ఎత్తున్నదా హైట్ ఉన్నదా అనుకోసం కొట్టి ఉన్నదని చూపిస్తున్నారు అనమాట. పిల్లల్ని బట్టి సైజు సైకిళ్ళు ఉంటాయి కదా హైటే ఉన్నదని అనుకోసం చెప్తే ఇది ఇచ్చే కరెక్ట్ కాళ్ళు కూడా బాగా అందుతుంది. పర్ఫెక్ట్ సరేలా మరి ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికైతే సో చాలా రోజుల నుంచి అడుగుతుంది హెబ్రి. సో ఏం నానా కాదు అక్కకి రౌండ్ తిరుగుతుందమ్మా. ఏయ్ ఒకసారి వెనుక కూసుకో నువ్వే దొక్కుదులే అక్కకు ఒక్కసారి అక్క అంతే ఒక్కసారే. నిస్సి రా వెనక్కి దొక్కొని రా నువ్వు అది వెనక్కి దొక్కితే నేను వెనక్కి వస్తుందిలే రా. ఇక్కడ చెప్పు
ఏమన్నా అంగడి కంపెనీలంటే ప్రశస్తకి నేర్చుకుంటే సైకిల్ మీద పోతుంది ఇక్కడ అంగడికి పాల ప్యాకెట్లు అటు కదా ప్రశస్త నువ్వు ఆడ ఎక్కు ఎక్కి విన్నది రాదులే ఇక్కడ బండ్లు నైస్ ఉండాలి తొక్కేకి వస్తుందేమో తొక్కు రా తొక్కు తొక్కుతుందిలే వినా తిప్పేది ఒకటి రాదు తిప్పేది కొంచెం అట్లా తిప్పురా తొక్కు ఇంకా మొత్తానికైతే పిల్లలిద్దరికైతే మాత్రానికి సైకిల్ తీసుకొని వచ్చామన్నమాట. ఇద్దరు పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఈ వయసులోనే సైకిల్ తీసుకున్నారు. మేమైతే మాత్రానికి బాడీ సైకిళ్ళు ఉంటుండే మాకు ₹2కి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఇస్తుండ్రు. ఇప్పుడు చిన్న సైకిల్ ఎమ్నూరులో కూడా కనిపించడం లేదు. నేర్చుకోవాలంటే ఫస్ట్ చిన్న సైకిల్ బాడీ తెచ్చుకుంటుండే. మా అమ్మలు కొనుక్కునికి ఇస్తుండ్రే డబ్బులు ₹2 కానీ ₹5 కానీ. అవి మేము కొనుక్కొని తిన్నట్లు ఇట్లా సైకిల్ తెచ్చుకొని నేర్చుకుంటుంటే చిన్ని సైకిళ్ళు. ఇంకా మొత్తానికి అయితే పిల్లలిద్దరికి అయితే మాత్రానికి సైకిల్ అయితే తీసుకుని అయితే వచ్చామన్నమాట. మా ఐరమ్మ నిస్సమ్మ చాలా సంతోషంగా ఉన్నారు. నచ్చింది కదా సైకిల్. ఇంకా ఇంకొక విషయము, ప్రేమలకి డెలివరీ అయిపోయి అయితే 3 రోజులు అయిందనమాట. 3 రోజుల్లో ఖచ్చితంగా అయితే మాత్రానికి ఫుడ్ అనేది చేస్తారు. చికెన్ అన్నం చేయాలన్నమాట. అందుకోసమైనా ఇంకా అక్కడ పని చేసుకుంటూ ఉన్నాను నేను. ఇంకా నార్మల్ డెలివరీ వాళ్ళకైతే 3 రోజుల్లోనే ఫుడ్ చేస్తారు. మామూలు సిజేరియన్ డెలివరీ వాళ్ళకైతే 16 రోజులు లేదంటే 11 రోజుల్లో ఫుడ్ చేస్తారనమాట. ఇంకా ఈరోజు అయితే మాత్రం ఫుల్ హడావిడి ఉండదన్నమాట మా ఇంట్లోనే ఫుడ్ చేసేదానికి. పిల్లలకైతే మాత్రానికి సైకిళ్ళు అయితే అక్క కొనిచ్చిందనమాట. చాలా 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 థ్యాంక్స్ అక్క. ఇంకా పాప అయితే మాత్రానికి చాలా హ్యాపీగా ఉండాలి. మీ ప్రేమ మీ అభిమానం ఎప్పటికీ మేము కోల్పోము. ఇట్లే మీ సపోర్ట్ మా అందరికీ ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పారమ్మా. నచ్చింది కదా బాగా సైకిల్ సైకిల్ సైకిల్. అది మిస్సీకి, ఇదే ఐలా హెబ్రికి. ఇది కాళ్ళు అందవేమో అనుకుంటున్నా బాగా అందుతున్నాయి. ఈ వయసులోనే ఇట్లాంటి సైకిల్ వాడుతున్నారు ఈ పిల్లలే. గ్రేడ్ ఏమో. మామైతే మాత్రం అసలు ఇట్లాంటి తొక్కిలేము. వాడి సైకిల్ ₹2 ₹5 ఇచ్చి తొక్కి నేర్చుకునేమే. ఇంట్లోనే ఇంత పెద్ద సైకిల్ ఈ సైకిల్ తీసుకొని పిల్లలు నేర్చుకుంటున్నారు. కాలం మారిందా లేదంటే ఇదే కాలంలో ఉంటున్న మనుషులు మారారన్నా నాకు అర్థం కాదు. మొత్తానికైతే మా ఎవ్రీ సొంతంగా ఒక సైకిల్ ఉందనుక సరే అని ఇంకా హ్యాపీగా. నువ్వు ఎప్పుడు కొనుక్కుంటే నా సైకిల్? నేను నా సొంతంగా అంటే అమ్మలు కొనిచ్చింది. నాకైతే మాత్రానికి 8వ తరగతిలో సైకిల్ కొనిచ్చింది. అంతవరకు సైకిలే లేదు. మా ఇంటికి మా బడికి గర్ల్స్ స్కూల్ అనమాట. దూరం ఇల్లు. అందరుంటే నడుచుకుంటూ వస్తుంటే మేమైతే తర్వాతకి 8వ తరగతిలోనే అమ్మలు స్కాలర్షిప్ పడితే ఇంకా అప్పుడు దాంట్లోకి ఇంత డబ్బులు వేసుకొని అమ్మలతో అప్పుడు నాకు సైకిల్ కొనిచ్చింది. ఇంకా అప్పుడు నుండి ఫుల్ హ్యాపీ. ఇంకా ఆ వయసుకి నేను కూడా ఈ 4 సంవత్సరాల్లోనే మా ఐరమ్మ సైకిల్ వచ్చేది. ఇంకా అందరు చెప్తుంది నాకు సైకిల్. పిండి వల్ల చెప్పొస్తావా? పిండి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చిపోయారు ఐరమ్మ సైకిల్ నుండి. దాన్ని దొక్కిరి అసలు
పిల్లలతో కూడా ఉన్నది. ఇంక ఇప్పుడు ఈ లైన్ లో బడి పోతారు కదా, అందరు అలవాటు అయ్యారు పిల్లలు. తొక్కుదు లంచ్ కాడికి ఆడ అంతా వంట చేస్తాము, వాడు ఉన్న తీడే ఉండు. ఈ సైకిల్ మీద కూర్చుని పెట్టి నా ఫ్రెండ్స్ అని చెప్తుంది. ఫ్రెండ్స్ అసలు నిన్న కూడా కొల్ల ఎక్కడికి వచ్చేదే పిల్లలు పాలు వచ్చునికి ఆయన హెబ్రి అనికేసానే ఎవరైనా అంటే నా ఫ్రెండ్ అమ్మా అని చెప్తారు. ఓయమ్మా నా బంగారు తల్లి. హాయ్ చెప్పేసి హాయ్. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. బల్లానా చెప్తూ సైకిల్ ఉండదు నాకు అని చెప్పు. మా ఆయన ఆటో కొనుక్కున్నా కానీ నాకు సైకిల్ తెచ్చలేడని చెప్పి పిండి పడి పోయి కాడ వాళ్ళు సైకిల్ అంటే కొనియండి అమ్మా ఏమన్నా చెప్తుంది. మా నాయన ఆటో తీసుకున్నాడు కానీ నాకు సైకిల్ కొనిచ్చలేడని చెప్తున్నది అని చెప్పి వాళ్ళు టీచర్ వాళ్ళు కూడా. ఓసారి పనికేసుకోవాలి సైకిల్ అమ్మ. ఏంటికి చేస్తావులే ఆలోచన నువ్వు. అదే నిసి పాపకి మరి నిసి పాపకి అయితే ఇక్కడ బుట్టెలోనగా ఏముంది బాటిల్ కానీ ఏమన్నా ఆడుకునేటివి కానీ ఇట్లా వేసుకోవచ్చు పాపవి. ఆయన కూడా ఇడిచిపెట్ట ఏమన్నా తగిలేదు. ఇంకా బాయ్ చెప్పు. ఇంకా ఇదప్ప ఈరోజు వీడియో అయితే మాత్రానికి. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా కొత్త లేరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్. అసలు తెలుసా మన ఇస్తి ఇది ఏమన్నా పెడుతున్నా అనుకో టవాళ్ళు కానీ ఏమన్నా బొమ్మలు ఇది ఉందనుకో మొత్తం తీసేస్తుంది, నీటి ఉండాలంటది. ఆ కాలు పెట్టి హెబ్రే అది ఈ కాదు ఇవి పెట్టాయిరా. ఇప్పుడు ఎక్కువ 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 పడవలే. పిల్లలు ఇట్లా నేర్చిన పిల్లలు కింద పడినట్లే ఇవి చిన్న గాలిలో గ్రిప్ ఇచ్చారనమాట. ఎక్కువ ఎంత సమ్మగా